సంక్రాంతి పండగ కానుకగా రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం అఫీషియల్ గానే ప్రకటించింది. డిసెంబర్ 2వ తేదీ నుంచే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న రేషన్ కార్డులకు మంజూరు చేసి సంక్రాంతి పండగ నాటికి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం కోసం లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారండి. కానీ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డులు లేదా రేషన్ కార్డుల విభజనకు ఆన్లైన్లో ఎలాంటి ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన లబ్ధిదారులకు ఈ మేరకు అధికారుల నుంచి ప్రభుత్వం దీని నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఆప్షన్ కూడా ఇవ్వలేదని, ప్రభుత్వం ఇచ్చినప్పుడు మేమే చెప్తామని అధికారులు అయితే చెప్తుండడంతో ఈ మేరకు లబ్ధిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారండి. దీనికి సంబంధించి తాజాగా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. వారు ఏమంటున్నారంటే, కొత్త రేషన్ కార్డులకు మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిందని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదని, ఆప్షన్ వచ్చేంత వరకు తాము ఏమీ చెప్పలేమంటూ సివిల్ సప్లై అధికారులు అయితే తేల్చి చెప్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీరుగారింది. అంతేకాదు సంక్రాంతి పండుగకు కొత్త రేషన్ కార్డులు లేనట్టే అంటూ ప్రముఖ వార్తా దినపత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే తాజాగా వార్త అయితే వచ్చిందండి. ఈ వార్తా కథనం ప్రకారం ఏంటంటే, రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ సంక్రాంతి పండుగకు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదండి. రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకుని వేరుకాపురాలు పెట్టుకున్న వారు, గత వైసీపీ ప్రభుత్వంలో 6th స్టెప్ వెరిఫికేషన్ కారణంగా రేషన్ కార్డులు కోల్పోయిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉండగా, రేషన్ కార్డుల్లో విభజన, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, పేర్లు, అడ్రస్ మార్పుకు దరఖాస్తు చేసుకుని ఇప్పటికే వెయిట్ చేస్తూ ఉన్న 3,40,000 దరఖాస్తుదారులకు తీవ్ర నిరాశ అయితే ఎదురవుతూ ఉంది. మనకు ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ యొక్క ప్రక్రియ చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకు దీనికి సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేయడం కానీ, కొత్త దరఖాస్తు ఫారాన్ని విడుదల చేయడం కానీ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వ ప్రకటన మేరకు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కొత్త దరఖాస్తు ఫారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎలాంటి ఉత్తర్వులు ఇంకా వీటి గురించి ప్రభుత్వం ఇవ్వని నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు అనేది సంక్రాంతికి సాధ్యమయ్యే అవకాశంగా కనిపించడం లేదని మనకు తాజాగా సమాచారం అయితే వస్తూ ఉందండి. ప్రభుత్వం దీనికి సంబంధించి ముందు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే అర్థం కావడం లేదు. ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని గైడ్లైన్స్ అయినా, కొత్త దరఖాస్తు ఫారం అయినా, ఏ సమాచారమైనా విడుదల చేసిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని ఏ విధంగా పూరించాలి అనేది కూడా నేను వీడియో చేసి మీకోసం సపరేట్ గా అప్లోడ్ చేస్తాను. ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఏదైనా తాజా సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.